హలో అండి. అందరికీ నమస్కారం. నేను మీ సరోజినినండి. ఈరోజైతే నేను ఈ శుక్రవారం రోజు వ్లాగ్ పెట్టానండి. శుక్రవారం చేసుకున్న వ్లాగ్‌ని పెట్టాను. ఇది గురువారం రోజు ముగ్గండి. ఊడ్చేసి చక్కగా శుక్రవారం ముగ్గేసుకొని, ఈరోజు నేను శనివారం రోజు వ్లాగ్ పెట్టాను. కానీ శుక్రవారం చేసిన వ్లాగేనండి అది. శుక్రవారం చేసి నిన్న పెట్టాల్సిందండి. అర్జెంట్ పనుండి నిన్న వ్లాగ్ పెట్టలేకపోయానండి. అందుకనే మీకు ఆ పెద్ద వీడియోలో అంతా పంచుకుంటానండి. మీకు ఫుల్ వ్లాగ్ పెట్టానండి. లింక్ ఇస్తాను ఈ వీడియో మీద. టచ్ చేస్తే చూడొచ్చండి. మీకు ఇంట్రెస్ట్ ఉంటే దాన్ని లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. ఎవరైనా కూడా నా వీడియోల్ని ముందుకు తీసుకెళ్తున్నందుకు పేరు పేరున థ్యాంక్ యూ అండి. పూజ అన్నాక ఏదో ఒక తప్పు ఉంటుందండి. తప్పు ఉండకుండా ఏ పూజ ఉండదండి. నేను అంత భగవంతుడిని ఏం కాదండి, మనిషినండి నేను. అందుకే ఏ పొరపాట్లున్నా కూడా ఈ సరోజినిని అర్థం చేసుకుంటున్నందుకు థ్యాంక్ యూ అండి. పేరు పేరున థ్యాంక్ యూ అందరికీ కూడా. అమ్మ శివలింగం తెచ్చుకున్నాము, ప్రతిరోజు తలస్నానం చేసుకోవాలా అని అడుగుతున్నారు తల్లి. ఏమీ అనుకోవద్దు నువ్వమ్మ. నీకు వీలైతే వారంలో 2 సార్లు మంచి రోజులు చేసుకొని, మంచిగా తలంటు పోసుకొని, చక్కగా అభిషేకం చేసుకో. ప్రతిరోజు చేసుకో అమ్మ. ఏమీ కాదు. ఏం అవసరం లేదు తలస్నానం. ప్రాబ్లమ్స్ వస్తాయమ్మా వద్దు. రోజు ఏం అక్కర్లేదు. నీకు నచ్చిన రోజు ఏ డే అన్నా చక్కగా ఆ రోజు తలస్నానం చేసుకొని, ప్రతిరోజు చేసుకో. ఏం కాదు. స్నానం చేసుకొని మనం శివలింగానికి చేయొచ్చమ్మా ప్రతిరోజు కూడా. ఇలా నేను పిండి దీపారాధన కొంచెం అంత చేసి చూపెడుతున్నాను. అందులో పెద్ద వీడియోలో అంతా పంచుకున్నానండి మీతో. కొద్ది కొద్దిగా ఎలా చేశాననేది నా వీడియోనైతే ముందుకు పంపించండి. మీకు వీడియో నచ్చుతుందని అనుకుంటున్నానండి. ఏదో నా కష్టం నాకు నా వల్లైనంత నా వీడియోకి నేను ఇస్తున్నానండి. ఇక ముందు ఇంకా కాస్త మంచిగా చేయాలి అని అనుకుంటున్నానండి. కొన్ని ఆర్థిక ఇబ్బందుల వల్ల నేను ఎక్కువ చేయలేకపోతున్నానండి. నన్నేమి అనుకోవద్దు మీరు. బయటికెళ్ళి చేయలేకపోతున్నాను. ఇంట్లోనే ఏదో చేసుకుంటూ మీకు వీడియోలు పెడుతున్నాను. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి.